కొరుక్కు తినవయ్యా అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. నాకు వేడి కావాలి. ఒక పని చేయి, మన ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? ఉంది. దానిలో కుక్క పడుకునిద్ది, దాని లేపు నువ్వు పడుకో, దాని లేపు నువ్వు పడుకో రేపు నుంచి. నాకు ఒక ఆశ అండి. ఏంటి? అంటే వినాలని ఉందండి. అయితే అంటాను, విన్నావా? నువ్వు పోవే, నాకు చాలా పనులున్నాయి. ఈ పిల్లలుంటే అంతేనండి, నాలాంటి గొప్ప గొప్ప మేధావులు ఏం సాధించలేరు. ఇంతకీ నా అసిస్టెంట్ ఒకడు ఉండాలి. రే రే బగుల్ బాచి, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అమ్మో అమ్మో ఎన్ని మూమెంట్లు వేసేసాడు భాస్కర్. అరే నిజం చెప్పరా, ఇదే ఎంట్రీ నేను వేసుకొని అన్న రష్మితో డాన్స్ చేస్తా. వద్దురా, ఎడిటింగ్ లో ఉండవంటావు, నీకు స్పెషల్ ఎంట్రీలు. బాస్ చెప్పండి బాస్. ఎలా అయినా సరే ఈ ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఈ రోబోని మనం తీర్చిదిద్దాలి. ఏంటి సార్ 30 రోజుల నుంచి బిగిస్తూనే ఉన్నాం, వీడికి చలనం లేదు ఏమీ లేదు. రేయ్ భాస్కర్, సక్సెస్! నా రోబో సక్సెస్! నా మొహంతో రోబో తయారు చేయమన్నా ఈడెవడా ఈడి మొహం పెట్టావు? ఎవడు పేరు చెప్తే రాయలసీమలో వర్షాలు పడతాయి, ఎవడి పేరు చెప్తే కర్ణాటక దద్దరిల్లవుతో, ఎవడి పేరు చెప్తే బీదర్ బెంబెలెత్తుతో. ఎవడి పేరు చెప్తే ఎవడి స్కిట్ కైనా ఒకే కామెంట్ వస్తుందో. పప్పులో ఉప్పు, సుధీర్ అన్న నిప్పు, సుధీర్ అన్న నిప్పు. సర్లే, ఈ రోబోకి టెస్టులు చేయాలి కొన్ని. ఏ రోబో, నీ స్పీడ్ ఎంత? ఫోన్ చేస్తే 5 నిమిషాలు వెళ్తా, లొకేషన్ పెడితే 2 నిమిషాల్లో ఉంటాను. ఏం చెప్తున్నాడు రా, నా 10 సంవత్సరాల కష్టం తలుచుకుంటే మనసులోకి వెంటనే వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఎక్కడికైనా మీకు కష్టం ఉంటే అక్కడికైనా. ఏ రోబో, ఈ మెమరీ ఎంత? మెమరీ మనకి ఎన్ని వీడియోలు కంటే అన్ని వీడియోలు ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అన్న. ప్రపంచ జనాభా 130 కోట్లు, వాళ్ళందరూ నీకు అప్పచెప్పానే అనుకో, నువ్వేం చేస్తావు? మనకు అందులో కొన్ని అకౌంట్లు ఉంటాయి, అవి అప్ చెప్పండి చాలు, డబల్ చేద్దాం. అరే నాకు ఇదైతే డౌట్ కొడుతున్నాడు రా, వాడికి అసలు జనరల్ నాలెడ్జ్ నేర్పించు. ఫస్ట్ ఆ బుక్స్ ఎత్తుకురా, టెలిఫోన్ డైరెక్ట్ చదువు. అయిపోయింది. అయితే నెంబర్లు అడిగితే చెప్పు. 333333 ఎవరిది? స్వాతి సింగపూర్ లో ఉంటుంది. 959595 ఇది ఎవరిది? మనీషా యూకే లో ఉంటుంది. 334433 స్వప్న కూకట్పల్లి ఉంటుంది. రెడ్ డ్రెస్ వేసుకుంది. రెడ్ డ్రెస్ వేసుకున్నా నీకెలా తెలుసు? ఇందాకే కలిసి వచ్చా. బాస్ తలుచుకుంటే ముల్లోకాల్లో చూస్తాడు, కుక్కటిపల్లి చూడలేడా? సరే ఆగు. 989898 ఇది ఎవరిది? ఎర్రర్ తెలియట్లా. అమ్మాయిల నెంబర్లు అన్ని చెప్తాడు, కనిపెట్టిన నా నెంబర్ చెప్పడారు వీడు. కొత్త రోబో అన్ని లోడ్ చేద్దాం. ఇదిగో చూడు, తెలుగు సినిమాలు కాపీడ్, తమిళ్ కాపీడ్, మలయాళం. వన్ మోర్ టైం. సరే, తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సినిమాలు చెప్పు. చీకటి గదిలో చితక్కొట్టుడు. ఏదైనా మంచిది అవార్డు వచ్చింది ఏదైనా సినిమా చెప్పు. టైటానిక్. అందులో ఏదంటే బాగా ఇష్టం నీకు? మనకు ఆ బొమ్మ తర్వాత ఆ 2 సీన్లు అంటే ఇష్టమా? ఆ 2 చూసాను, సినిమా చూడలేదు. ఏ చిప్పు పెట్టారా వీడికి? వాడికి ట్రైన్ అప్ ఇవ్వాలి. సర్లే, లోపల అమ్మగారు ఉంటారు, అమ్మగారిని పిలిచిరాపో. ఏమైంది? ఏం చేసావురా? లోపలికి వెళ్ళగానే బట్టలు ఉతకమన్నారు, ఉతికాను. ఎలా ఉతికావురా? ఇలా పట్టుకున్నాను. ఏంద్రా, ఉతికావా మసాజ్ చేసావారా నువ్వు? బట్టలు ఉతకమన్నారు, నాకు అలా. బట్టలు అలా ఎందుకు ఉతుకుతారు? ఇలా తీసి బండకేసి బాగుతారు. బట్టలు తీయండి, ఇటు రండి. ఏంట్రా ఈడు? బండకేసి బాధమన్నావు, బట్టలా నీ మట్ట అని చెప్పావా? రోబో చాలా బాగున్నాడు, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు కాదు, ఏదైనా చేసుకోవచ్చు. ఏంట్రా దూసుకుపోతున్నావు? వేసుకుర్రానికి గడ్డేసి వదిలే ఊరుకుంటారా? సార్, మన రోబోకి అర్జెంట్ గా పెళ్లి చేసేద్దాం, లేకపోతే మీ కాపురం కూలుతుంది. రోజీ కమాన్.
రోబో దిస్ ఇస్ ఫర్ యూ ఓకే. తినేస్తా తినేస్తా. అమ్మా మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఆ రోబో గారిని వదిలేసి హ్యాపీగా కాపురం చేసుకోండి. ఓకే 3 నెలల తర్వాత ఫోన్ చేయండి, వస్తా. మనకి పెళ్ళైంది. అయింది. ఇప్పుడు మనం ఒక నిమిషం స్టార్ట్ చేద్దాం. రోబో పూలు చదువుతున్నాడండి. నాకు ఇంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మ్యూజిక్ లైట్స్ ఆఫ్. మధురమే క్షణమే ఓజలే. రోబో స్మాల్ రోబో కమింగ్. ఏం పాటకే ఏంటి రోబో కూడా తల్లి కాబోతుంది. మీరు నన్ను చేశారా? వాడు రోబో, అది సృష్టి విరుద్ధం. అది అసలు జరగనే జరగదు. కావాలంటే ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి డిస్మాండిల్ చేస్తా. రే రోబో, ఎవర్రా? ఐ యామ్ ఓయో, షీ ఇస్ యోయో. యోయోనా? అప్డేటెడ్ వర్షన్. అసలు నట్టు అతను కాదండి, మీరే పెద్ద నట్టు. మీకు విడాకులు ఇచ్చేస్తా. గుడ్ బై. సారీ బ్రో, నెక్స్ట్ వన్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఎక్కడ నా దేవుడు? ఒక్క ఇంటర్వ్యూలో దేవుడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అందరు నీకెళ్ళి తిప్పుకొని నువ్వే కదా ఇదంతా చేసింది. పాయరకబా ఎక్స్ట్రా జబర్దస్త్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. మీలాగే సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. నాన్న, హైదరాబాద్ రానికి నీకు ఇంత టైం పట్టిందారా? ఎందుకు పిలిపించావు చెప్పు. పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఇప్పటికిప్పుడు అమ్మాయి దొరకడం అంటే చాలా కష్టం. ఉన్నదిరా అమ్మాయి. ఎవరు? మీ అమ్మ చచ్చిపోతూ మా చెల్లె బిడ్డకిచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకున్నది. ఆమెనే చేసుకోవాలి నువ్వు. సరే చేసుకుంటా, కానీ ఇంకా ఆలస్యం చేయకుండా బావగారిని పిలిచే. బావా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అల్లుడు, ఇదిగో మీ మరదలు. శ్రద్ధాదాసన అంటే అమ్మాయిని ఊహించుకుంటే గొడవను తీసుకొచ్చి నా చేతిలో పెడతారా? నా వల్ల కుదరదు, నేను చేసుకోను. బావా మా చెల్లి ఇచ్చింది కదా మాట. వెళ్ళి నా చెల్లిని అడుగు. నేను చచ్చిపోతా. రే. నువ్వు చేసుకుంటావా లేదా? సరే ఏదో కడతా. అమ్మా జాగ్రత్త. పెళ్లి మాత్రమే చేసుకున్నావు. నువ్వు సన్నబడితేనే నీతో కాపురం. ఇప్పుడు ఏం చేయమంటావు సన్న కావాలంటే? డాక్టర్ ఫోన్ చేసి ఏదైనా ఆపరేషన్ చేయించుకో. డాక్టర్ ఎందుకు పిలిచావు చెప్పు. ఆ అమ్మాయి సన్నగా అవుతుంది, అదేదో లైపో, అది చేయించి సన్నగా తీసుకురా, అప్పుడే దాంతో సంసారం చేస్తా. కంగ్రాచులేషన్. నీ భార్య లావు నుండి సన్నగా స్లిమ్ గా అయిపోయింది, సిమ్ కార్డ్ లాగా. వావ్ బేబీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. అవును, మా ఆవిడ సన్నగా అయితే అయ్యింది కానీ కలర్ మారిందేంటి? అంటే గ్లూకోజ్ కు బదులు ఇచ్చిన కొంచెం కలర్ మారింది అంతే. ఏం పర్లేదు, కలర్ ఇంపార్టెంట్ కాదు, సన్నగా ఉందా లేదా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ కమాన్ బేబీ, లేట్ చేయొద్దు. చైతి ఏమైంది? చైతిరా, నేను ఇప్పుడు స్లిమ్ గా అయ్యాను. ఇప్పుడు నా ముందు వాడు లావుగా ఉన్నాడు కదా, మరి నేను నువ్వేం చేసావు నాకు తెలియదురా. స్లిమ్ గా అవ్వాలి. ఇప్పుడు రాజశేఖర్ గారు లెక్క అంటే పా అన్నట్టు ఉండాల. ఏయ్, నువ్వు చేసే పని ఏదైనా నేను చేసి చూపిస్తా, అప్పుడు నిన్ను ఆ మంచం మీదకి పిలుస్తా. మేడం నేను ఏది చేస్తా చేస్తాడంట. చేయకపోతే ఏం చేద్దామో నాకు చెప్పండి. నువ్వు ఆర్టిస్ట్ కావాలని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. ఓ మై గాడ్. దారా చెయ్యి. అరే కాలే లేపలేకపోతున్నావు. ఆగండి, ఇవన్నీ కాదు, ఏదైనా బలమైన చెప్పు, చేసి చూపిస్తా. సరే కనీసం ఇగో ఈజీ చేయరా. అరే ఇలాంటి చిన్న చిన్న కాదు, కండలు చూసావా ఎలాంటి దాన్ని నేను ఎత్తి చూపిస్తా. సరే ఇప్పటికిప్పుడు ఈ బైక్ ఎత్తరా. సరే ఇప్పుడు పళ్ళతో ఎత్తరా. ప్రపంచంలో ఎవడైనా పళ్ళతో ఎత్తుతాడా బైక్ ని? ఒకవేళ ఎత్తితే ఎత్తలేరు. చెప్పురా, నువ్వు
ఆర్టిస్ట్ కావని మొగడు కావని ఒప్పుకో. కండలెట్టి పోయినారా? కండలకి పని చెప్పంటే అటు చెప్పు ఇటు చెప్పు, దేనికి రా కండలు పెంచుకో నువ్వు. లావుగా అంటే తప్ప మేడం? నువ్వు కూడా ఇప్పుడు లావుగానే ఉన్నావు కదా, ఏదైనా చేసి చూపిరా ఇప్పుడు. హలో డాక్టర్, ఫాస్ట్ గా రండి. నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. దీనికి ఏదో ఒక ఆపరేషన్ చేసి మా ఆవిడని లావుగా చేసే. అయ్యో, లావుగా చేస్తే మళ్ళీ నేను పరిగెత్తలేను. ఏం పర్వాలేదు, నువ్వు పరిగెత్తకపోయినా కట్టుకున్న ముగ్గురిని కాపురం చేయాల్సింది నేను. లావుగా ఉన్నా పర్లేదు కదా. ఒక్క నిమిషం ఆగ్రా. అక్క. అదేంది, ఇది మీ అక్క? ఎస్, మా అక్క. లావుగా ఉన్నామా సన్నగా ఉన్నామా అని కాదు, మనసు ముఖ్యం రా. జఫ్ఫా. సారీ వే. సారీ అంటే సరిపోదు, కాల్మకు. వద్దు బావా, నీకు నేనేంటో తెలిసింది కదా. తెలిసింది. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఏమండి, మన షష్టి పూర్తి తెలుసా మీకు? నాకెందుకు తెలియదు. నాకు కోరిక ఉందండి, అది మీరు ఏంటి తీర్చాలి. అది? మీకేమో జబర్దస్త్ లో మంచి పేరుంది, Yes. అందరూ మీరంటే బాగా ఇష్టపడతారు. Yes, yes. కాబట్టి రేపు మన షష్టి పూర్తికి వాళ్ళందరినీ గెస్ట్ గా పిలవాలండి మీరు. ఎవరు కావాలి చెప్పు, నీకు పిలుస్తారు. అదేనండి, ముద్దుగా అదే అండి, నాటి నరేష్, ఆ. వాడిని పిలవండి. 1 సెకండ్. అరే మన్మడా, ఏమీ లేదురా, రేపు మా అమ్మది నాది షష్టి పూర్తి. ఒక్క నిమిషం ముందు చెప్పుంటే అయిపోయేది కదా తాతగారు. ఇప్పుడు ఈవెంట్ ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను, బ్యానర్ కూడా కడుతున్నారు. ఫోన్ చేశాను ఇప్పుడే, అప్పుడే ఫ్లెక్స్లు కూడా వేసిచ్చారా? ముందు ఫ్లెక్సీ వేసిన తర్వాత నాకు పేమెంట్ ఇచ్చారు. కాదు, రావడానికి అవదా? ఎల్లుండి వస్తా, ఓకేనా? బొగడా, రేపు షష్టి పూర్తి పెట్టుకుంటే ఎల్లుండి వచ్చి ఏం చేస్తారా? బాయ్ బాయ్. పోనే అండి, మీరంటే బాగా ఇష్టం కదా, సునామీ సుధాకర్, ఆయన పిలవండి. హలో సుధా, చెప్పండి. అదే రేపు మాది షష్టి పూర్తి ఉంది. లేదు, నేను లండన్ లో ఉన్నానండి, తర్వాత మాట్లాడండి, ఓకేనా? లండన్ లోనా? బాయ్. లండన్ లో ఉన్నాడు అంటున్నాడు. పోన్లేండి, అవినాష్ ఉన్నాడు కదా, ఆయన పిలవండి. జస్ట్ ఎ మినిట్. ముక్కు అవినాష్ బాబాయ్ చెప్పండి. అదే రేపు మా షష్టి పూర్తి ఉంది నాన్న. బాబాయ్ సారీ బాబాయ్, నాకు త్రిబుల్ ఆర్ షూటింగ్ లో నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సాయంత్రం భోజనానికి కూడా రాలేవా? సారీ బాబాయ్, నాకు షూటింగ్ బిజీ. సారీ బాయ్ బాయ్. హలో బాయ్. సుధీర్ ఉన్నారు కదా, ఆయన పిలవండి. సాఫ్ట్వేర్ సుధీర్ బాబు. బాబాయ్ గారు చెప్పండి. మా పెళ్ళయిన తర్వాత 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నాం గ్రాండ్ గా. ఓ కంగ్రాట్స్ బాబాయ్ గారు, చెప్పండి. యూత్ ఐకాన్ లా ఉంటావు, రావాలి బాబు. బాబాయ్, నేను ఇది కొత్త షూట్ ఒకటి ఒప్పుకున్నాను, సినిమా, అది రేపటి నుంచి షూటింగ్. అది సినిమా ఒప్పుకున్నావా? కష్టం బాబాయ్, ఓ పని చేస్తాను, ఫ్రీగా ఉండేది చెప్తా, ఆ డేట్ లో పెట్టుకోండి, వస్తా. ఆసమప్పి కరేపాకు పప్పి అని చెప్పుకుని రేపటి తిరుగు, నాలిక మొత్తం జీరీసి కింద పడేస్తా. ముద్రా స్టాప్ సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావే? అందరూ బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. రప్పిస్తా, ప్రతి ఒక్కరిని రప్పిస్తా, చూస్తావా? ఏది ఎలా తిరుగు, ఒకసారి దగ్గాల దగ్గై. ఇంకా చూడు. తగ్గేది Yes. మీకు జ్వరం ఉందా? జ్వరం ఉందండి. దగ్గుందా? దగ్గుంది. దీనితో ముందు ఎక్కడికన్నా పోయొచ్చిల్లా? 1 వీక్ బ్యాక్ అమెరికా వెళ్ళొచ్చా. ఎవరన్నా వచ్చేటప్పుడు దారిలో కలిసిల్లా? బోల్డ్ మంది కలిచారు. అవునా? వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. క్వారంటైన్ లో జాయిన్ చేయాలి, వీళ్ళని మీరు క్యాచ్ చేయండి. నరేష్ గారు, నరేష్ గారు అంటే మీరేనా? యా, నేనే. సార్ మిమ్మల్ని మా ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. పని మీ ఎస్ఐ గారితో నాదా? మీతోనే పని ఉందని రమ్మన్నారు సార్. కావాలంటే మీ ఎస్ఐ గారిని రమ్మన్నాడు. సార్ నేను చెప్పేది Shut up, okay? సార్, అది కాదు సార్, Get lost. హలో సార్ ఎస్ఐ గారు. చెప్పమ్మా. అప్పారావు గారు తెలుసా? తెలుసమ్మా. ఆయనకి హెల్త్ బాగాలేదు. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. అప్పారావు గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి టేక్ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తాగుతూ ఉండండి, శానిటైజ్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే లైఫ్ లాంగ్ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ నాటి నరేష్. ఈ బయట ఆయనకి ఇవ్వండి, ఆయన సంతోషపడతాడు. స్టేషన్ రావాలి. నేను రాను. ఎందుకు రావు? నా రేంజ్ ఏంటో తెలుసా మీకు? తోలు తీస్తా. ఆడవాడు ఇంకొకటి ఎవడో ఉన్నాడు, పేరేం పేరు? సార్ సునామీ సుధాకర్. అవని పిలు.
అప్పారావు గారు అమెరికా నుంచి వచ్చారు. హలో రాజమౌళి గారు బాహుబలి 3 తీస్తున్నారా? ఫస్ట్ RRR అయిపోయిన తర్వాత Actually- నేను- ఒక్క నిమిషం అండి రాజమౌళి గారితో మాట్లాడుతున్నాను. హలో సార్ అవును సార్, ఒక 3 కోట్ల అకౌంట్ ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ, ఓకే నేను మళ్ళీ మాట్లాడుతాను. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా వచ్చిన తర్వాత హలో ఇదో చెప్పావు కదా మళ్ళీ రిపీట్ చేసావద్దని. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా హలో అబ్బా హలో 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 అబ్బా కూర్చో. గట్టిగా తగిలింది. ఆడికి అప్పారావు గారు ఎందుకు కలిసారు నేను? అప్పారావు గారు నాకు ఒకటి సెంటు బట్టలు ఇచ్చాడు, చాక్లెట్లు ఇచ్చాడు, కానీ బాగా తగిలింది. అప్పారావు గారితో మీరు ఏమైనా టచ్ చేశారా? షేక్ హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ రాగానే వెల్కమ్ టు ఇండియా అని చెప్పాను. తీసుకెళ్ళండి క్వారంటైన్ కి ఇద్దరు, లేకపోతే పైకి హలో, నేను ఇందాక ఎందుకు ఇచ్చింది సరిపోద్దు, ఇంకోటి ఇమ్మంట అలానే కాదు. క్వారంటైన్ సెంటర్ కి. వాడిని ఇప్పుడు పట్టుకో, నువ్వు గుట్టమై ఇద్దరు తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్ లో పడేయండి. రాజా 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 ది గ్రేటురా. అప్పారావు గారు తెలుసా మీకు? అయినో అండి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఏమైందండి? ఆయనకి హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఐ థింక్ ఒక 1 వీక్ బ్యాక్ దేనికోసం కలిసారు? నేను RRR షూటింగ్ లో ఉన్నప్పుడు. మీరు ఏ షూటింగ్ లో ఉన్నా అడగలేదు. మీరు చాలా 2 లుంగీలు 2 షర్ట్లు తెచ్చుకో. దేనికి? 14 రోజులు లోపల ఉండాలి. ఏమైనా షూటింగ్ ఉన్నాడా? నేనే హీరో, నువ్వు హీరోయిన్ చేస్తావా? లేదండి. పద బయలుదేరు. ఏ! ఆ చివరి ఎవరమ్మా పేరు చెప్పు? సుధీర్ సార్, సుధీర్. పిల్లండి. అప్పారావు గారు మీకు తెలుసా? తెలుసండి అప్పారావు బాబాయ్. మిమ్మల్ని కలిసారా? మొన్న 3 days బ్యాక్ కలిసాను. దేనికోసం కలిసారు? ఆ న్యూస్ నుంచి వచ్చాడు, ఏదో మిషన్ సారీ బాటిల్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా అప్పారావు గారికి హెల్త్ బాగాలేదండి. యూ హ్యావ్ టు కమ్ క్వారంటైన్ సెంటర్. సార్ నాకు షూటింగ్ ఉంది సార్, నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. హీరో సార్ నేను. హీరోలు కుదరు. అప్పారావు గారు ఇప్పుడు కలిసారు మిమ్మల్ని? 3 days బ్యాక్ కలిసాను సార్. అప్పారావు గారు కలిసిన తర్వాత ఎవరైనా కలిసారా? లేదు సార్, నేను ఎవరిని కలవలేదు సార్. నీ ఫోన్ లిస్ట్ లో చూస్తే నీ లొకేషన్ చూడు. రాత్రి 12 గంటలకు అమీర్పేట, 1 గంటలకు లక్డీకప్పు, 2 గంటలకు పంజాగుట్ట. ఏం చేస్తున్నావు ఈ టైంలో అక్కడక్కడ? సార్ నేను నైట్ టైం యోగా నేర్పిస్తా ఉంటాను. నైట్ టైం నైట్ టైం యోగానా? కరోనా కదా సార్, అందరికి ఎలా ఉండాలి ఏంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని నేర్పిస్తాం. అదేదో పగలు నేర్పించొచ్చు. పగలు నేను నేర్చుకుంటా సార్. రేపటి నుంచి ఫుడ్ అన్ని కూడా మనకి క్వారంటైన్ సెంటర్ లోనే ఉంటాయి, అక్కడే తినేసి అక్కడే ఉండాలి. అయితే నాకు మార్నింగ్ ఎగ్ వైట్స్, నైట్ మామూలుగా ఫుడ్, దాని తర్వాత వెళ్ళి బట్టలు తెచ్చుకోపో. క్వారంటైన్ లో మనతో పాటు ఇంకెవరైనా తీసుకురావచ్చా సార్? మేము హనీమూన్కి వెళ్తాం, ఎవరైనా తీసుకెళ్ళడానికి కాదు సార్, నేను ఇలా ఇంకోళ్ళని కలిసాను సార్ ఈ మధ్యలోని. వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా. అమ్మా లేగమ్మా, నువ్వు కూడా పైకి నుంచి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చావంట. నువ్వు షేక్ హ్యాండ్ కాదు సార్, నేను షేక్ హ్యాండ్ ఇద్దామని వెళ్తే హగ్ చేసుకుని సార్ వచ్చి నన్ను. హలో కలిసాం కదా. తను ఎవరు నాకు తెలియదు సార్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్, మొత్తం మేమే ఉంటాం. మాది మామూలుగా ఉండదు సార్. అమ్మా నువ్వు కూడా రా, ఏం కాదు. సరే సార్, మేమిద్దరం మా ఇంట్లో క్వారంటైన్ అవుతాం. బట్టలు తీసుకున్నావా? బట్టలు ఒక జత సరిపోద్ది కదా సార్, ఒక జత సరిపోద్ది కదా సార్. సార్ మనం చూసుకోవచ్చు కదా. బాబు అందరూ వచ్చేయండి. టచ్ పూర్తి మనం పిలిస్తే ఈ బొగడగాళ్ళు అందరూ వస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 14 రోజులు ఉన్నారు. లెట్స్ వి సెలబ్రేట్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఎక్స్ట్రా జబర్దస్త్. కలెక్షన్ లాపి టీవీ అందరికి ఓకే. రే వద్దామని పిలువురా. ఎందుకురా ఫోన్ చేయి. అన్నా నువ్వు ఒక్క రోజు
రోజు కాకి చొక్క వేసుకున్నందుకే బుల్లెట్ భాస్కర్ గారు నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టిండు, జైలు వేసిండు. గదే కాకి చొక్క నీ ఒంటి మీద పర్మనెంట్ ఉంటుందనుకో, ఆ బుల్లెట్ భాస్కర్ గారు ఒక ఆట ఆడుకోవచ్చన్న. రేపే ఎస్ఐ ఎగ్జామ్ ఉంది, నీకు బదులుగా నేను ఎగ్జామ్ రాస్తా. ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతామన్నా. ఏమైనా తేడా జరిగిందో నువ్వు ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయినవన్నా. ఇప్పుడు సంబరం జరుపుకోవడం కాదురా, మా స్టేషన్ ఎస్ఐ అవుతాం కదా, ఇప్పుడు మన చేతికి గన్నిస్తారు. ఆ గన్నుతో బుల్లెట్ బాసర్ గాని పోలీస్ స్టేషన్ కి. అన్నా పోలీస్ స్టేషన్ నువ్వు కాదన్నా, ముందు ట్రైనింగ్ లోకి వెళ్ళి పాస్ అయితే వాళ్ళే పోస్టింగ్ ఇస్తారు. ఆ ముక్క ముందు చెప్పాలి. మర్చిపోయినన్నా, నువ్వు ఎగ్జామ్ అయిపోతే ఓన్లీ పోలీస్ అవుతావు అని చెప్పావు. ట్రైనింగ్ సత్యన్నా అన్నా సెలక్షన్ లో స్టేట్ ఫస్ట్ వచ్చావన్నా. ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలన్నా నువ్వు. ట్రైనింగ్ నేను చేయను, మా తమ్ముళ్ళు చేస్తారు. కుదరదన్నా, అయినా ట్రైనింగ్ ఇచ్చేది నేను కాదన్నా, ఆఫీసర్ గారు వస్తారన్నా. మొత్తం అందరూ వచ్చారా? వచ్చారు సార్. రమేష్, సనత్ నగర్ సత్తి పిచ్చి కింద పోరంబోగుడి పేరు రాశాడు. ఈ ఎగ్జామ్ లో ర్యాంక్ ఫస్ట్. ఎగ్జామ్ నువ్వే రాశారా? డౌట్ మూర్తి, ఒకసారి అడిగి వెళ్ళి పడుకో. రేయ్, ప్రజలను రక్షించడం తెలియాలి. అక్కడొక్కడు ఆక్సిజన్ అంత ఇబ్బంది పడుతున్నాడు, ఇది వెళ్ళి పెట్టరా. అది క్రికెట్ ఎవరు చెప్పారు అక్కడ పెట్టమని? సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ఎందుకు క్రికెట్ లో అందరూ అక్కడ పెడతారు? రేయ్, ఆ రోజు ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ అడుగుతా, మిస్ అవ్వకుండా ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలి. చాలా మూర్తిలే. ఫస్ట్ క్వశ్చన్, చార్మినార్ ఎక్కడ కట్టారు? ఏంట్రా ఇది? సిగరెట్ ప్యాక్ మీద ఉంటది. సిగరెట్ ప్యాక్ ఇట్లా అడగలేదురా, చార్మినార్ ఎక్కడ కట్టారు? రోడ్డు గడ్డంగా కట్టారు. రోడ్డు గడ్డంగా కట్టారు. రోడ్డుకి అడ్డంగా కట్టారు, నిలుగా కట్టారు, అది ఎవరు కట్టారు? కూలీలు. కూలీలు ఎవరు చెప్తే కట్టారా? మేస్త్రీలు చెప్తే కట్టారు. మేస్త్రీలు చెప్తే కట్టారు. సెకండ్ క్వశ్చన్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి ప్రొఫెషనల్ డాక్టర్ కి వచ్చిన తేడా ఉంటుంది. ఒక తలకు దెబ్బ తగిలిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి, కానీ ఆ డాక్టర్ ఇమీడియట్ గా సిటీ స్కాన్ చేయమన్నాడు. వాడు ప్రొఫెషనల్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్? నా దృష్టిలో డాక్టరే గాడు. ఏం మాట్లాడుతున్నారా? తల్లకు దెబ్బ తగిలితే ఇక్కడ స్కాన్ చేయాలి గానీ హైదరాబాద్ మొత్తం స్కాన్ చేస్తాడా? సిటీ అంట, సిటీ మొత్తం స్కాన్ చేస్తాడు. నీ షాప్ కి వచ్చి 50 రూపాయలు వస్తువు కొన్నాను, 100 రూపాయలు ఇచ్చాను, బ్యాలెన్స్ ఎంత ఇస్తావు? 30 రూపాయలు. 20 రూపాయలు నీ బాబు ఇస్తాడా? 20 రూపాయలు మీ తాత కడతాడా? జిఎస్టీ. జిఎస్టీ నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? పక్కే నాగార్జున గారు తెలుసా? తెలుసు. డైరెక్టర్ సాగర్ గారు తెలుసా? తెలుసు. మరి ఇద్దరు కలిసి కట్టారు. గుడ్డు పెట్టని కోడిని ఏమంటారు? పకోడి. పకోడి. ఇప్పటికు ప్రపంచంలో కొన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి, సినిమా ఆన్లైన్ థియేటర్ అవుతుంది. ఏంటి చెప్పు? ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్. నువ్వు ఎందుకమ్మా అందిస్తున్నావు? పని పట్లేదా నీకు? ఇద్దరు మైండ్ ఒకటే. ఔరంగజేబు ఎప్పుడు పుట్టాడు? వాళ్ళ అమ్మ డెలివరీ అయినప్పుడు. అవునరా, ఎక్కడ పుట్టాడు? వాళ్ళ ఊర్లో. ఎప్పుడు ఇదే పని అంటారు? అసలు బోర్ కొట్టదా మీకు? పెట్టలేని కొన్ని పత్రులు ఉంటాయి, అది ఏ పత్రి? తాడిపత్రి. తాడిపత్రి. మాసుపత్రి. మాసుపత్రి. ఇంకా ఆసుపత్రి. 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 ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మాస్క్ ఎందుకు కట్టుకుంటారు? పేషెంట్ ఎవరు కనిపించకుండా.
ఏరా పై. మీకు చెప్పకపోయిందో బాగా చెప్తున్నా. మూర్తి సార్ వీడు ఇచ్చిన ఒక్క క్వశ్చన్ కూడా కరెక్ట్ గా చెప్పలేదు. సార్ అక్టోబర్ 2 ఏం చేస్తున్నాం? చాక్లెట్లు పంచారు. ఇది ఒక్కటే కరెక్ట్ గా చెప్పు. ఎందుకు పంచారా? మావాడి బర్త్డే ఆ రోజు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉన్నాను 100%. కావాలంటే మా గల్లీలో పోరలను అడుగు, అందరికి చాక్లెట్ 2 పంచారు. తర్వాత నేను మా ఆడిద్దరం గట్టి గుడికి వెళ్ళా. మూర్తి తీసుకెళ్ళి లోపలికి. అక్టోబర్ 2 ఇంట్లో చాక్లెట్ పంచితే ఎగ్జామ్ నీ ఎగ్జామ్ రాసింది ఆడే. ఎగ్జామ్ రాసే సంగతి వాళ్ళకనే తెలుసా? నేనే ఫేస్బుక్ లో పెట్టిన లైక్ల కోసం. నేను లైకులు చూపిస్తా. నేను ఆ బుల్లెట్ భాస్కర్ గారిని తల నరికే భాగ్యం ఎప్పుడు కలుగుతుందిరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పడిరింది. ఎక్స్ట్రా జబర్దస్త్. మూర్తి సార్ ఈ లెటర్ తీసుకెళ్లి ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చే. ఏ లెటర్ సార్ ఇది? నా రిజైన్ లెటర్. మీరు రిజైన్ చేయడం ఏమిటి సార్? ఏం చెప్పంటా మూర్తి, ఎంత బతికి ఆ సనత్ నగర్ సత్తిగారి ఇంటికెళ్ళి సెక్యూరిటీ కాయాలట. రోడ్డు మీద మనం నడుస్తుంటే కాలుకి ప్యాడ్ అంటుకుందని చెప్పి కాలు నరికేసుకుంటామా సార్? మూర్తి ఆడు కడిగితే వదిలే పేడక పచ్చబొట్లు అంటాడు. డిపార్ట్మెంట్ కి మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ కావాలి సార్. సరే మూర్తి సార్ అని పిలిపించు. నమస్తే అన్న. నమస్తే సార్. ఆడికి నమస్కారం పెడతాడా? సత్తిగాడి అడ్డా ఇది. అన్న భయం వేసేస్తున్నారా నేను చూస్తుంటే? వాడు పోలీసులు ఎత్తుకుంటే పేక ముక్కలు ఆడుతున్నాడు మూర్తి. జోకరా? అరే దగ్గర చెప్పండి సార్. నా అడ్డా ఇదే. అవును సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నేను చెప్పినట్లు చేయాలి. చేస్తాను సార్. సనత్ నగర్ సత్తి. నిన్ను క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలా? సార్ అడగండి సార్, చెప్తాను. నువ్వు ఒక మెంటల్ కొడుకువి. అది మీ నాయనకు తెలుసా తెలవదా? అన్న టైం అయింది, కేక్ కట్ చేయాలి. కాఫీ క్లీన్ చేయండి, మినిస్టర్ గారు కేక్ కట్ చేస్తున్నారు. అన్న కోసేనా? కేకు కేకు. అరే ఒక్కసారి కట్టి సపోర్ట్ కొట్టారా? హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే మూర్తి మినిస్టర్ గారు తీసుకెళ్ళు. మినిస్టర్ గారు రండి. బాంబు ఎలా పేలింది? ఎలా పేలిందిరా బాంబు? మూర్తి ఆ సత్తిగా నోడి సార్ ఇద్దరిని రమ్మను. మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపించింది. స్కూల్ కి వెళ్తే జ్ఞానోదయం వస్తుందిరా. నిన్ను క్వశ్చన్ అడుగుతా చెప్తావా? అడుగురా. ఓ బిల్డింగ్ 4 మేస్త్రీలు 10 రోజుల్లో కట్టారు. అదే 8 మంది అయితే 8 రోజుల్లో కడతారు. 4 10 రోజుల్లో కడితే 8 మంది 5 రోజుల్లో కడతారు. ఎవరిచ్చిర్రో నేర్పించా. 10 రోజుల్లో కట్టాల్సింది 8 మంది 5 రోజుల్లోనే కడతారు. కట్టిన బిల్డింగ్ మళ్ళీ ఎవరు కడతాడు? మీ అయ్యా కడతాడా? నాకు మీతో పని లేదు, వెళ్ళు. టెర్రరిస్టులతో నీకు సంబంధాలు లేవా? ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవడు?
ఆడి గడ్డం ఉంటది కదా 50% రాసుకోమూర్తి. ఆడు టీవీలో కనిపిస్తాడు కదా 75% కరెక్ట్. ఎవడాడు? చలాకి చంటి చలాకి చంటి. సత్తి సన్నత్తర్ సత్తికరా. ఒక విషయం అడుగుతారు, అవుట్ డేటెడ్ కి అప్డేట్ కి కొంచెం తేడా ఉంటుంది. అసలు నీకు అవుట్ డేటెడ్ కి అప్డేటెడ్ కి తేడా తెలుసా? షకీల్ అవుట్డేటెడ్, సనీలియా అప్డేటెడ్. నాలెడ్జ్ రా సూపర్. బాంబుని టైమర్ తో పేల్చారా, సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పేల్చారా, లేకపోతే రిమోట్ కంట్రోల్ తో పేల్చారా? అగ్గిపీడతో పేల్చాం. నువ్వు చెప్తుంది ఏ బాంబు గురించి? నువ్వు అడుగుతుంది ఏ బాంబు గురించి? నేను మినిస్టర్ గారి పెట్టిన బాంబు గురించి. నేను లక్ష్మీ బాంబు గురించి చెప్తాను. మూర్తే వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా. ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్లి బాయిలర్ కొన్ని ముంచి తీసినట్టు తీస్తే గానీ ఇది నిజం చెప్పడు. పందానికాల పిల్లలు వచ్చినట్టు ఎట్లా పరిగెత్తుకొని వస్తున్నారు. పగిలిపోద్ది ఒక్కొక్కడికి దిగుద్ది. కూర్చోండి ఇక్కడ. చెప్పరా బాంబులు ఎక్కడి నుంచి వస్తుంది? శివకాశి. నువ్వు చెప్తుంది ఏ బాంబుల గురించి? నువ్వు అడుగుతుంది ఏ బాంబు గురించి? నేను మినిస్టర్ కి పెట్టిన బాంబు గురించి అడుగుతున్నా. నేను దీపావళి బాంబుల గురించి చెప్తున్నా. పిచ్చి పిచ్చి నాటకాలు. ఇంకా నీ ఇంట్లో ఎన్ని బాంబులు ఉన్నాయి? ఏ బాంబులు? చెండు బాంబు, టైగర్ బాంబు. పగిలింది అడిగి ఓవర్ యాక్షన్ చేయగలరా? మూర్తి ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఏంటండి? ఇలాగ ఏం మాట్లాడతా చెప్పండి. ఏంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అక్కడ లక్ష్మీ బాంబు పేలిందా? కేక్ లో ఎవడో లక్ష్మీ బాంబు పెట్టాడంటే ఆర్డెక్స్ కాదంట. ఆడెవడో కొంచెం కనుక్కొని పట్టుకోండి. వెళ్తాను సార్. అదేనా దెబ్బతిని వదులుతాడు. ఫేస్బుక్ కూడా సార్ ఈడే సార్. కేక్ లో బాంబు పెట్టింది నువ్వేనా? అవును సార్. అంటే క్యాండిల్ పెడితే కామన్ ఉంటదని బాంబు పెట్టినా సార్. మూర్తి సార్ వీళ్ళందరినీ తీసుకెళ్లి సెల్లే. ఆడు దొరికాడు కదా, మేము వెళ్ళిపోతాం. ఆడు ఎవరి తాలూకా? నా తాలూకా. ఈ ఒక్క ప్రూఫ్ చాలు బొక్కలేడండి. తీసుకెళ్ళి మూర్తి. సార్ నేను ఎస్పీ ఆఫీస్ వరకు వెళ్ళి వస్తా, చూసుకో. బాంబు ఎందుకు పెట్టేవరా? సర్ప్రైజ్ కోసం అన్నా. చెప్పాను రా కాన్ రాలేదు. ఎందుకు వస్తున్నావు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.